క్రీస్తునందు ప్రేమైన దేవుని సంఘస్థులారా, పోయిన ఆదివారము నేను ఇక్కడ లేను, ఆ సంగతి మీకు తెలుసు. ఈ నెల 9వ తారీఖున వైజాగ్ బయలుదేరాను, విశాఖపట్నంలో. మరి బైబిల్ సెమినార్లు అంటే ప్రతి సంవత్సరము అక్కడ ఒక వారం రోజుల పాటు 5 రోజులు ప్రార్థనలు ఉంటాయి. రావటానికి పోవటానికి ఒక 2 రోజులు 3 రోజులు పట్టిద్ది. అక్కడ ప్రార్థన ఉండగానే అక్కడ ప్రార్థనకు వెళ్ళాను. దైవజనులు మరి పిడి సుందరరావు గారు వారి ఆధ్వర్యంలో చక్కటి ప్రార్థన కోడికలు దేవునికి మహిమకరంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మేమందరము మరి ఒకరు ఇద్దరు కానీ వెళ్తూ ఉన్నాము. ఏదైతేనేమి అనేకమైన రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, మరి దేశాల నుంచి ప్రజలు వచ్చారు. దేవుని నామానికి మహిమకరంగా మీటింగ్స్ జరిగాయి. అందువలన నేను అక్కడికి వెళ్ళటం వలన పోయిన ఆదివారము రాలేకపోయాను. ఏదైతేనేమి దేవుని మహాకృప చేత మరలా మనందరము మరి ఆదివారం కలుసుకోవటం, సంఘంలో కూర్చోవటం, దేవుని నామాన్ని పాటల ద్వారా స్తుతించటం, మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం అనేది దేవుడు మనకిస్తున్న గొప్ప ధన్యత. ఏదైతేనేమి మరి ఈ వారము మీ కొరకు సిద్ధం చేయబడిన దేవుని పాఠము ఒక అంశము. కొద్ది మాటలుగానే చెబుతాను. చెప్పబోతున్న ప్రతి మాటను కూడా జాగ్రత్తగా గ్రహించి అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. మరి ఈ వారము మీ కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని పాఠము, దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు? దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు? దేవుడి లోకాన్ని చేసేటప్పుడు ఆయన ఎదుట మనం ఎలా ఉన్నామో, ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దేవుడు ఈ భూమిని, ఆకాశమును, సృష్టిని, నింగిని, నేలను, నిప్పును, మనకు అవసరమైన వాటన్నిటిని దేవుడు కలుగు చేస్తున్నాడు కదా. కలుగు చేసేటప్పుడు 6వ దినాన 6వ రోజున ఆ చివరి సమయంలో కూడా మనిషిని కూడా చేశాడు. ఆ మొదటి మనిషి పేరే ఏం పేరు? ఆదాము. ఆదాము నుంచి అవ్వను, వారిద్దరి ద్వారా కయ్యినును, తర్వాత హేబేలును, తర్వాత షేతును, తర్వాత అనేకమైన కుమారులను, కుమార్తెలను కన్నారు. ఆ ఒక మనుషుని నుంచి ప్రతి జాతి మనుషులు రావాలని దేవుడు కోరుకున్నాడు. ఈ మనిషిని ప్రారంభంలో దేవుడు కలుగు చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు, నిర్మించేటప్పుడు ఆయన ఒకటి అనుకున్నాడంట. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందామండి. 4, 6 వచనాలు కలిసి ఉంటాయి. ఆ మాటను మనము చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. మన పాఠం ఏంటి? దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు? మన పాఠం ఏంటి? దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉండాలో నాకు తెలియదు నాయనని మీకు అనిపించింది అనుకో, ఒకవేళ మీకు ఆలోచన వచ్చిందనుకో, దేవుడు చెబుతున్నాడు. భూమిని పుట్టించేటప్పుడు, మనిషిని నిర్మాణం చేసేటప్పుడు, ప్రతి మనిషికి తల్లి గర్భంలో జన్మను నేను ప్రారంభిస్తున్నప్పుడు, సృష్టిస్తున్నప్పుడు నేను మీరందరూ ఎలా ఉండాలని కోరుకున్నానో తెలుసా? ఇప్పుడు చదవమ్మా. మనము తన ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే ప్రేమించి మనల్ని ఏం చేశాడు? క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ ఏర్పాటు చేశాడు. మనకు ఒకటి విషయం అర్థం కావాలి. ప్రతి మనిషిని దేవుడు తల్లి గర్భంలో సృష్టించేటప్పుడు, జన్మనిచ్చేటప్పుడు, తన చేతుల ద్వారా నిర్మాణము చేసేటప్పుడు
ఆ బిడ్డ గురించి లేదా ఆ మనిషి గురించి లేదా నీ గురించి నా గురించి ఏమనుకున్నాడు తెలుసా? మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులమును నిర్దోషముగా ఉండాలి. ఏ పాపం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, నీ వలన ఎవరు బాధపడకుండా, నీ వలన నీవే బాధపడకుండా పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. ఇది దేవుని కోరిక, దేవుని ఇష్టం. ఆదాము గారిని చేసేటప్పుడు అదే ఇష్టంతో చేశాడు. అవ్వమ్మ గారిని, ఆదాము గారి ప్రక్కటెమ్మక కొంత మాంసాన్ని తీసి తయారు చేసేటప్పుడు కూడా అదే ఆలోచనతో చేశాడు. కయ్యనును అవ్వమ్మ గారి గర్భంలో దేవుడు కలుగు చేసేటప్పుడు కూడా అదే ఆలోచనతో చేశాడు. నిన్ను నన్ను కూడా తల్లి గర్భంలో సృష్టించేటప్పుడు కూడా దేవుడు అదే ఆలోచనతో చేసి జన్మనిచ్చి భూమి మీద బ్రతుకుని మనకి దేవుడు అనుగ్రహించాడు. తన ఎదుట నీతిమంతులుగా, యథార్థపరులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడి నీకు ఒక మంచి జన్మనిస్తే ఈరోజు ప్రజలు ఆ విధంగా ఉండటం లేదు. అందుకని అపొస్తలులైన పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఏం చెప్పాడండి? చాలమ్మా, ఏం చెప్పాడు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్నాడు. అందరూ ఏం చేశారంట? అందరూ పాపము చేసి అన్నాడు. మరి దేవుడు అందరినీ చేసేటప్పుడు ఏమనుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని దేవుడు నీకు నాకు జన్మను అనుగ్రహించాడు, తన ఎదుట అలా బ్రతకాలని. ఈరోజు నీ బ్రతుకు, నా బ్రతుకు దేవుని ఎదుట ఉన్నది. తెలుసండి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు ఎలా చూస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎలా పాటలు పాడుతున్నావో, నువ్వెలా నడుచుకుంటున్నావో దేవుని ఎదుట మన బ్రతుకు అక్కడ ప్రదర్శించబడుతుంది. చాలామందికి తెలియదు. నిన్ను నన్ను దేవుడు ఈరోజు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? నేను పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా లేదా పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా ఉండాలని ఆమెకి అతనికి బ్రతుకునిస్తే నా ఎదుట అలా లేరు. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, తప్పు చేశారు. నేను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా సృష్టించి పరలోకానికి తీసుకుని వెళ్ళాలని నేను ఒక మంచి లోకాన్ని నా పిల్లలకు అనుగ్రహిస్తే, నా పిల్లలు పాపం చేసి విభేదులుగా, నాకు నచ్చని వారిగా, నా చేతుల ద్వారా నేనే ఎందుకు చేశానని చప్పట్లు కొట్టుకొని చీ తూ అనుకునేటట్టు చేస్తున్నారు ఈ మనుషులని. దేవుడు బాధపడుతున్నాడు. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపము చేసి దేవుడు మనకు అనుగ్రహిస్తానన్న పరలోకాన్ని పొందలేకుండా వారుకు వారే లేదా నీకు నీవే నీ చేతులారా పరలోకానికి వెళ్ళగలిగే లేదా నిత్య జీవాన్ని పొందుకోగలిగే ఒక చక్కటి అవకాశాన్ని మనమే చేతులారా చెడగొట్టుకుంటున్నా. దేవుడు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఇంకొక మాట కూడా చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. దేవుని ఎదుట ఎలా అయిపోయారంట ప్రజలు? ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుని దృష్టిలో తప్పు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో అతను మరణించినట్లు, ఆమె మరణించినట్లు లెక్క. ఏమండి? తప్పు చేసి పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? చనిపోయిన వారి లిస్టులో ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకు ఉన్నది కానీ నీవు
మృతుడివే. అంటే శరీరానికి జీవిస్తున్నావు, శరీరానికి ఆహారం తింటున్నావు, ఏదో బ్రతుకుతూ అంటే బ్రతుకుతూ ఉన్నావు, కానీ ఆ బ్రతుకు దేవుని కోసం బ్రతికే బ్రతుకులా లేదు. ఆ బ్రతుకు పాపాన్ని పోగొట్టుకుని పరిశుద్ధురాలుగా బ్రతికే బ్రతుకులా లేదు. జీవించుచున్నావన్న పేరు మాత్రమైతే ఉంది. పలానా అతను, పలానా ఆమె, పలానా తమ్ముడు, పలానా అన్న, పలానా చెల్లి, పలానా చిన్నమ్మ, ఏమండి పలానా అత్తమ్మ, పలానా ఏమండి మావయ్య, వీళ్ళందరూ పేరుకు మాత్రమే జీవిస్తున్నట్టుగా ఉన్నారే కానీ ఇది నిజమైన బ్రతుకు కాదు. పాపముతో జీవించే ప్రతి బ్రతుకు కూడా దేవుని దృష్టిలో మరణించిన వారితో సమానం. అందుకని మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఎవరు బ్రతికింపబడ్డారండి? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారంట క్రీస్తుతో కూడా బ్రతికింపబడే అవకాశము ఉందని దేవుడు చెబుతున్నారు. అందుకని దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావని ఒకసారి ఆలోచిస్తే చాలామంది దేవుని ఎదుట మరణించిన వారిగానే ఉన్నారు. చాలామంది దేవుని ఎదుట దుష్టులుగానే ఉన్నారు. చాలామంది దేవుని ఎదుట దుర్మార్గులుగానే ఉన్నారు. చాలామంది దేవుని ఎదుట పాపులుగానే కనపడుతున్నాడు. ఒక మాట అంటాడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు, అయ్యా నేను ఈ విధంగా నేను బాధపడుతున్నాను, మరి నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు? నువ్వు ఎందుకు నా ప్రార్థన ఇవ్వటం లేదు? నువ్వెందుకు నాకు వెళ్ళి చూడటం లేదు? నేను ఇంతగా బాధపడుతున్నాను కదా, అసలు నీవెందుకు నన్ను పట్టించుకోవటం లేదే అని ఒకసారి దేవుణ్ణి మనం ప్రశ్నిస్తే ఆయన ఏమంటాడు తెలుసండి? యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము, నేను ఈ విధంగా నష్టపోతున్నాను, నేను ఈ విధంగా నాశనమైపోతున్నాను, నేను ఈ విధంగా లోకంలో పడి వెళ్ళిపోతున్నాను. ఉదయాన్నే ఒక సహోదరి అంటుందండి, అక్క ఆదివారం ప్రార్థన కిందకక్క, క్షమించాలి ఆదివారం పని కిందకక్క, ఆదివారం ప్రార్థనకి రక్క అంటే, ఏం ఉపయోగం తమ్ముడు ప్రార్థనకు వస్తే? నాకు అసలు దేవుడైనా ఆయన లేడు, ఉంటే నన్ను ఈ విధంగా హింసించడు, నా పిల్లల వల్ల నాకు ఉపయోగం లేదు, నా కోడళ్ళ వల్ల నాకు ఉపయోగం లేదని బాధపడుతుంది. ఇంతకు ఆమె ఎవరయ్యా అని ఆలోచిస్తే ఆమె దేవుని దృష్టిలో మరణించిన స్థితిలో ఉందామె. మీకు అర్థమైంది? అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్ముకున్న స్త్రీ కాదు, దేవుణ్ణి ఎవరిని పరిశుద్ధ స్థలానికి లేదా ఆరాధనకు వచ్చే స్త్రీ కూడా కాదు. ఒకసారి ప్రార్థనకు వచ్చి చూస్తేనే కదక్క, అక్కడ వచ్చి దేవుని మాటలు వింటేనే కదక్క, అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని చెబుతున్న మాటలు నువ్వు విని అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతికితేనే కదక్క దేవుడిని నీకు వెళ్ళి చూడాలనుకునేది అని చెప్పానండి. ఎందుకు నీకు రక్షణ కలగట్లేదు, ఎందుకు దేవుడిని నీకెళ్ళి చూడటం లేదు, ఎందుకు దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదో తెలుసా అంటే 59వ అధ్యాయము యెషయా గ్రంథము 1 నుంచి, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, నువ్వు చేసే ప్రార్థన దేవుడు విననేరక యుండునట్లు, ఆయన చెవులకేమి వినపడటం లేదనుకోమాక, ఆయన చెవులకి మందమేమి కాలేదు. అసలు కారణం ఏంటంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా, అది పాయింట్. అక్క నిజంగా చూద్దాం నువ్వు ప్రార్థనకు రా, తమ్ముడు నిజంగా చూద్దాం నువ్వు ప్రార్థనకు ఎందుకు చూద్దాం తెలుసా? ఎందుకు చెబుతాం తెలుసా? మేము నీ దోషాలు దేవునికి అడ్డంగా ఉన్నాయి. దేవుని ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థులుగా బ్రతకవలసిన మనము ఈరోజు దేవుని ఎదుట ఎలా ఉన్నారని చాలామంది దోషులుగా, ఏమండి పాపం చేసేవారిగా, ఏమండి దేవునికి నచ్చని వారిగా, వ్యభిచారులుగా ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నాము. అందుకే ఆయనకి నచ్చటం లేదు, అందుకే దేవుడు నీ ప్రార్థన వెంటలేదు. చాలామంది అనుకుంటారండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు అందుకే నేను ఆస్తులు సంపాదించుకుంటున్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు అందుకే నేను లక్షలు సంపాదించుకున్నాను, దేవుడు నా పక్షంగా లేకపోతే నేనెందుకు ఇంత గొప్పగా భూమి మీద బ్రతుకుతాను అని అనుకుంటారు కొంతమంది. అలా కాదు. దేవుని ఎదుట సరైన బ్రతికేంటో తెలుసండి?
దేవుని ఎదుట సరైన బ్రతుకు, దేవుని దృష్టిలో నీతికరమైన బ్రతికేదంటే నీ పాపాలు పోగొట్టుకొని పరిశుద్ధుడుగా నేను నిలబడి దేవుని సంఘానికి క్రమం తప్పకుండా నమ్మకంగా నువ్వు ఆ విధంగా వస్తూ ఉన్నావంటే మరణం వరకు అది దేవుని దృష్టిలో విలువైన జీవితము, ఆశీర్వాదం కలిగిన జీవితము, దీవెనకరమైన జీవితము. అది డబ్బుందని దీవెనకరమైన జీవితము కాదు. ఆస్తి అక్కరకు రాదు, ఉగ్రత దినాన వచ్చిద్దా? దేవుడు మన మీద కోపడేటప్పుడు అయ్యా నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, ఈ తప్పు నేను చేస్తాను కదా నన్ను క్షమించంటే ఊరుకుంటాడా? ఆయనకి నీ మీద కోపం మండిపోతుంది, పాపం చేసినందుకు, తప్పులు చేస్తున్నందుకు. ఆయన ఎదుట నువ్వు అలా కనిపిస్తున్నావు. ఒకవేళ నిన్ను చూడాలనుకుంటుంటే అసలు నీకంటే ముందు నీ దోషాలు ఆయనకి ఏం చేస్తున్నాయి? కనిపిస్తున్నాయి. ఏది ఒకసారి ఇలా అన్ని చూద్దామన్నా సరే ఉపయోగం లేదు, పోవటం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించాలని వస్తున్నాను, పంపిస్తున్నాను, చెప్పిస్తున్నాను, నీవే నా మాట వినటం లేదు. రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తం అంటే దేవుని చేయి కురచు కాలేదు. ఆయన నువ్వు చేసే ప్రార్థనలు లేదా నీ ఏడుపులు లేదా నీ కష్టాలు నీ నష్టాలు చూడకుండా ఉండడానికి, వినకుండా ఉండడానికి ఆయన మందుడు కాలేదు. ఏమండి? విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, చూడనేరక ఉన్నట్టు ఆయన కళ్ళుకి గురుడితనమేమి రాలేదు. ఎందుకు ప్రభువా నన్ను ఇలా వదిలేసావు అని ఆలోచిస్తే నీ తప్పే నీ మీదకు వస్తుంది అంటున్నాడు ఆయన. నువ్వు చేసిన దోషాలే నీ మీదకు వస్తాయి అంటున్నాడు ఆయన. నువ్వు నా ఎదుట మంచిగా బ్రతుకు, నాయన నీకు మంచి బ్రతుకునిస్తే నా ఎదుట ఇంత పాపపు బ్రతుకు నువ్వు బ్రతుకుతుంటే నేను నిన్ను ఎందుకు పట్టించుకోవాలి? హబక్కూకు గ్రంథము, క్షమించాలి, ఓబద్య గ్రంథము చూడండి. ఓబద్య 1వ అధ్యాయము, ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము, ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చిన, అండర్లైన్ చేసుకోవాలన్నమాట. బంగారం లాంటి మాట ఇది, చాలామందికి తెలియదు. ఇదేంటండి నేను చేసిన పాప నా నెత్తి మీదకి వస్తే బంగారం అంటే మాట ఎలా అవుద్దని అనిపిస్తున్నారా? నిన్ను మార్చడానికి దేవుడు రాయించిన మాట. ఏమండి? నిన్ను మార్చే, నీ హృదయానికి గుచ్చుకునే ప్రతి మాట నీకు బంగారం లాంటి మాట. నీ హృదయాన్ని మార్చే ప్రతి మాట కూడా నీకు బంగారం లాంటి మాట. అప్పుడప్పుడు అంటారండి, ఒక భయంకరమైన వ్యాధి శరీరానికి వచ్చిందనుకో, ఏమన్నా మంచి క్వాలిటీ మందులు ఇచ్చాడు అనుకో, రోజుకు 3 ఇంజక్షన్లు 4 ఇంజక్షన్లు 4 టాబ్లెట్లు ఇస్తా ఉన్నాను అనుకో, మంచి మందులు ఇచ్చాడండి అయ్యగారు నాకు అంటారు, డాక్టర్ గారు. మంచి మందులు ఇవ్వబట్టే ఈ డెంగ్యూ లేకపోతే మలేరియాను లేకపోతే మరొకటి జబ్బు నాకు తగ్గిపోయింది అనుకుంటారు. ఇది మంచి మందు నిన్ను మార్చడానికి, దేవుని ఇతడు నిన్ను పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా నిలబెట్టడానికి ఒక చక్కటి అంశం ఇది. అందుకని దేవుని ఎదుట ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి. లేదు అంటావా, నన్ను పట్టించుకోవడం లేదంటావా, ఇదిగో దేవుడు అంటున్నాడు, నీవు చేసినది నీ నెత్తి మీదకి బాగుంటుందా? మనం చేసింది మన నెత్తి మీదకి వస్తే బాగుంటుందా అమ్మా? బాగుంటుందా? బాగోదు. మనం చేసింది మన నెత్తి మీదకి వస్తే ఈ భూమి మీద ఎవ్వరు మనల్ని రక్షించలేరు. అందుకని దేవుడు అంటున్నాడు, మళ్ళీ చదువమ్మా. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చునన్నాడు. న్యాయాధిపతులు 1వ అధ్యాయము, న్యాయాధిపతులు 1వ అధ్యాయము 7వ వచనము. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు ఆదోని బెజెకు
తమ కాలు చేతులు బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు వేరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను. చూశారండి దేవుడు అంటున్నాడు. ఈ రాజు ఏం చేశాడంటే వేరే ఒక 70 మంది రాజుల్లో కాలు చేతులు బ్రొటన వేలుకు వచ్చేసారండి, నరిగి పడేశాడు. ఏంట్రా నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తావా, నువ్వు ఎంతటి వాడివరని ఏమైనా ఆక్రమించుకొని వాళ్ళ కాళ్ళు చేతులు కొన్న బ్రొటన వేలు తీసిస్తే ఉపయోగం ఉంటుందా? పట్టుండదు, ఇంక చేతిలో పట్టుండదు. బ్రొటన వేలు నరికి వేస్తే మరలా తాను చేసినట్లు ఒకరోజు వచ్చింది. ఇతర రాజులకు నువ్వు ఎలాగైతే చేసావో నీకు అలాంటిది జరిగే రోజు ఒకటి వచ్చింది. మరలా అతను పట్టుకొచ్చి కట్టి పడేసి కాళ్ళు చేతులు కొన్న బ్రొటన వేలు నరికి ఇసిరి పడేశారట. ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే ఆయన చెప్తున్నాడు, ఏం చెప్పాను, నేను ఒకనాడు ఏమి చేశాను ఇతర రాజులకు, బ్రొటన వేలు ఎలాగైతే నరికి వేశాను నేను, ఈరోజు నాకు కూడా అదే పరిస్థితి అంటున్నాడండి. అదే మళ్ళీ చదవమ్మ మాట, మొదటి కంచి. అప్పుడు బెజెకు తమ కాలు చేతుల బ్రొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి. నేను చేశాను, వాళ్ళ కాలు చేతులకు బ్రొటన వేలు నరికి వేశాను. నేను చేసినట్లే దేవుడు తీసుకొచ్చాడు నా మీదకి కీడు. అదే చెప్తున్నాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ఈ ప్రతిఫలము ఇచ్చాడు. అందుకే నేను ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను అంటున్నాడండి. చూడండి ప్రేమన్న దేవుని వల్లరా, దేవుడు ఏమనుకొని నిన్ను సృష్టించాడో, పుట్టించాడో, బ్రతుకునిస్తాడో దానికి తగ్గట్టుగా నడవటానికి నువ్వు కష్టపడాలి. అంతేగాని దేవుని మాటను ధిక్కరించి లోకంలో బ్రతికావంటే మనకండి జీవితకాలం ఆ జీవితం కూడా బాగోదు, దేవుడు మెచ్చడు. ఫస్ట్ చాలామంది చెప్పే మాట ఏంటంటే, అన్నా మీరు బాగానే చదువుతారు, తమ్ముడు మీరు బాగానే చదువుతారు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా, వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా, వాళ్ళు తప్పులు చేయట్లేదా, నువ్వు చెప్పు. పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలని బల్లా గుద్ది చెప్తారు, మరి నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరన్నా బాగున్నారా అని ఆలోచిస్తే వాళ్ళు ఎవరు బాగలేరు కదా, వాళ్ళు బాగుపడితే చూద్దాంలే, నేను అప్పుడు ప్రార్థనకు వచ్చి చూస్తానులే అని అంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అసలు ప్రార్థనకి ఎవరిని చూసి రావాలి, అసలు దేవుని దగ్గరికి ఏమి విని రావాలి, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరిని చూస్తూ ముందుకెళ్ళాలో వారికి తెలియదు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని ఎదుట ఎలా ఉండాలో చెప్తున్నాను. ఇప్పుడు దేవుని ఎదుట ఎలా ఉండకూడదో చెప్పాను ఇప్పటి వరకు నేను. దేవుని ఎదుట ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూద్దామండి. దేవుని ఎదుట ఎలా ఉండాలో మనము ఒకసారి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనం చదువమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమునది నోట్ చేసుకోవాలి. మనము కూడా అంటే ఇక రాస్తుంది ఎవరు? భక్తుడు. రాయబోతుంది ఎవరికి? భక్తులకి, ప్రార్థనకి వచ్చే వారికి, బాప్తీసం తీసుకున్న వారికి, లేదా మారబోతున్న వారికి, బాప్తీసం తీసుకునబోతున్న వారికి, ప్రార్థనకి వచ్చే వారందరికీ, లేదా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి చెబుతున్నారు ఓ భక్తుడు. మనము కూడా ప్రతి భారమును, పాపం ఏం చేస్తుందంట మనిషిని? సింపుల్గా నిన్ను పడగొట్టేస్తుందంట పాపం. సింపుల్గా నిన్ను పడగొట్టడానికి పెద్ద పెద్ద ప్లాన్లు చేసిన అవసరం లేదంటుంది సాతానుగాడు. ఏమండి, మనలను పాపంలో పడగొట్టడానికి పెద్ద పెద్ద ప్లాన్లు అవసరం లేదు, పెద్ద పెద్ద మనుషులు అవసరం లేదంట. వాడు ఏం చేస్తాడంట? సులువుగా పడేస్తుంది నిన్నంట. అందుకని దేవుడు అంటున్నాడు, నాయన మనము కూడా ప్రతి భారమును ఏం చేయాలంటే, మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అంటున్నాడంటే అది మామూలు విషయమా? ఏం చేయాలంట? మనము సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని సులువుగా వదిలించుకోమని చెప్తున్నాడు ఆయన. అర్థమైందండి?
లేదా కష్టంగా పాపములో పడేసే పరిస్థితి నీకుంటే సులువుగా పోగొట్టుకోమని దేవుడు చూస్తున్నాడు. అందుకని దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఈ మాట ఆలోచిద్దామండి. విశ్వాసానికి కర్త ఎవరంట? దేవుడు, యేసుప్రభు. ఆ యేసుప్రభు అండి ఈ భూమి మీదకి వచ్చినాక ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ భక్తిని పోగొట్టుకోకుండా ముందుకు కొనసాగించాడంట. ఏది యేసుప్రభుల వారి కూడా భక్తిని ముందుకు కొనసాగించాడు. ఏది కష్టాల్లో ఉన్నప్పుడు కూడా భక్తిని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా నిలబడ్డాడు. ఆయన కొడుతున్నప్పుడు కూడా నన్ను ఎందుకు ఇలా కొట్టించుకోవడం, నాకెందుకు ఈ కర్మనుకొని వదిలిపెట్టాడు సిలువని? లేదు. ఆయన విశ్వాసాన్ని ఇసుక రేణువంతో కూడా ఎవరు పోగొట్టలేకపోయారు. ఒకడు తక్కువ 39 దెబ్బలు, 40 దెబ్బలు ఆయన కొరడాలతో కొట్టిన, పిడిగుద్దులు గుద్దిన, బల్లెపు పోట్లు పొడిచిన, ఏమండి 3 మ్రేకులకి సిలువకి వేలాడి తీసినా సరే ఆయన విశ్వాసం ఇంచు కూడా తగ్గలేదు, కదలలేదు. దేవుని ఎదుట ఆయనంత పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఈ మాట ఎలాగే ఉంచి ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఈ మాట ఎలాగ ఉంచుతామండి? ఇదేంటండి ఎలా ఉంది అంటారా? ఒకసారి చూడండి. ఈ మాట ఎలాగ ఉంచుకుందామండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము దేవుని ఎదుట ఎలా ఉండాలో యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. ఆయన భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకున్న దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, ఎవరైనా అబ్రహాం గారా? ఇస్సాక్ గారా? ప్రవక్తల? యేసుక్రీస్తు వారు. ఏమండి? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులలో చేరక పవిత్రంగా బ్రతికిన మహాపరిశుద్ధుడు. ఆయనే భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడంట? దేవుని ఎదుట ఎలా ఉన్నాడంట? చదువు, ఇప్పుడు చదువు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి. ఎవరమ్మా? మరణము నుండి రక్షింపగల వారు ఎవరు? యేసు ప్రభుని మరణం నుంచి రక్షించే ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారిని మరణము నుంచి రక్షించే ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఓకేనా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మరణం నుంచి రక్షిస్తాడని తెలిసి ఎలా ఉన్నాడంట? తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయము భక్తి అని భయభక్తులు కలిగి ఉన్నందున తండ్రి అయిన దేవుడు నువ్వు పరలోక రాకుమారుడు అని తెలుసుకున్నాడంట. ఇప్పుడు మనకే నేర్పిస్తున్నాడు ఆయన. యేసుప్రభు మనకే నేర్పిస్తున్నాడు. మీరు కూడా సులువుగా చెక్కులు పెట్టు పాపాన్ని, ప్రతి భారం ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుంది. భారాలు, బాధ్యతలు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ ఉంటాయి. అవి ఉండకపోతే మనం మాట వినమని బైబిలే చెప్తుంది. మన సంగతి చాలామందికి తెలియదు. ఎవరండి? శ్రమలు లేకపోతే మనం మాట వినమంట. అందుకని శ్రమల ద్వారా నిన్ను పరిశోధించి, శ్రమలలో నీ భక్తి నిలబడిందా ఉందా లేదని చూసి దేవుడు నిన్ను అప్పుడు పరలోకాన్ని ఇవ్వటానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. అందుకని నేను చెబుతున్నాడు, శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచన సమర్పించి ఎలా ఉన్నాడంట? భయము భక్తి కలిగి ఉన్నందున అప్పుడు పరలోకానికి తీసుకుని వెళ్ళాడు యేసుప్రభుని. యేసుప్రభులు వారే భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో భయంగా బ్రతికాడు. చాలామందికి భయము భక్తి లేదు కాబట్టి బాప్తీసం తీసుకున్న తప్పులు చేస్తున్నారు. భయము భక్తి లేదు కాబట్టే దేవుని సంఘానికి బాప్తీసం తీసుకున్నా రావటం లేదు. భయము భక్తి లేదు కాబట్టే అసలు వాక్యం తెలుసుకోకపోవటం వల్లే చాలామంది ఊరికనే పడిపోతున్నారు. సో బాప్తీసం తీసుకుంటారు, 2 సంవత్సరాలు బాగుంటారు, 3వ సంవత్సరాన్ని పడిపోతారు. బాప్తీసం తీసుకుని 1 నెల బాగుంటారు, లేదా 10 సంవత్సరాలు ఉంటారు, ఏ విధంగా రోజు ఖచ్చితంగా. ఎందుకు అలా పడిపోవాలి? అంటే భయం లేదా? భక్తి లేదా?
దేవుని ఎదుట నువ్వు భయముతోనూ భక్తితోనూ ప్రార్థనలతోనూ యాచనలతోనూ వీలైతే కన్నీళ్లతోనూ కష్టాలతోనూ నువ్వు ఉండేని సరే నీ భక్తి కథలకూడదు అన్నాడు ఆయన. నీలో ఉన్న విశ్వాసం తగ్గకూడదు అన్నాడు ఆయన. ఓకే, రైట్. ఇప్పుడు యేసు ప్రభు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరలోకానికి అంగీకరింపబడ్డాడు, చేరిపోయాడు. మరి ఇప్పుడు ఆయనను మనం ప్రవర్తిస్తే, ఆయనలా మనం ప్రవర్తిస్తే, ఆయనలా మనం ఉంటే మనం కూడా పరలోకానికి, అదే చెప్తున్నాడు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, ఎవరికి వెళ్ళి చూడమంటున్నాడు? ఎవరికి వెళ్ళి చూడమంటున్నాడు? ఏమండి, మళ్ళీ చదవండి. మనము కూడా అనగానే చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుతూ. మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగించేది ఎవరు? మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగించేది ఎవరు అమ్మా? యేసు ప్రభువు. యేసు ప్రభు మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగిస్తాడా? కొనసాగిస్తాడు. ఎలాగా? ఆయన వైపు చూడు, బైబిల్కి వెళ్ళి చూడు, బైబిల్ చదువు, ఒకసారి ఆలోచించు. నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం, ఒకసారి యేసు ప్రభుని ఆలోచించుకో, మనుషులు ఆలోచించుకో. నిజమే, నా ప్రభు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు, అంతకంటే నీ కష్టమేమి పడట్లేదు. ఆయన మానసికంగా ఎంతో కృంగిపోయాడు. మనం ఎంత బాధపడ్డామండి. మనుషులందరికంటే ఎక్కువగా బాధపడినవాడు, మనుషులందరికంటే ఎక్కువగా ఏడిచినవాడు, మనుషులందరి కోసం ప్రాణము పెట్టినవాడు, మనుషులందరికీ పరలోకం ఇవ్వడానికి సిద్ధపడినవాడు, మనుషులందరినీ రక్షించి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడినవాడు నీకంటే నాకంటే ఏమండి ఎక్కువగా బాధపడ్డాడు ఆయన. అంత గొప్ప క్యాడర్లో ఉండి కూడా ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నీతిమంతులని అంత గొప్పగా బ్రతికినానికి చిన్న చిన్న శ్రమలు వచ్చాయి, మనకంటే ఎక్కువే వచ్చాయి. ఆలోచించాలి. భక్తిని వెనక్కి తగ్గకూడదు, భక్తిలో వెనక్కి తగ్గకూడదు. దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చాలామంది ఎందుకు పడిపోతున్నారా అంటే వారికి వాక్యము అర్థం కాక, యేసుక్రీస్తు వారికి అర్థం కాక వాళ్ళు వింటారు అంతే. ఏమని? ప్రతి క్రిస్మస్ పండుగ యేసు ప్రభువు వారి జీవితం గురించి వింటారు, పాటించరు. ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? వింటారు, పాటించరు. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం లేదా వేరే కార్యక్రమంలో లేదా కుటుంబ ప్రార్థనలు కూడా వింటారు, కానీ పాటించరు. మీరు వినువారు మాత్రమై ఉండక అంటారు బైబిల్లో. మనం ఎలా ఉండకూడదంట? వినువారు మాత్రమై ఉండక వినిన దాని ప్రకారంగా నువ్వు ముందుకు కొనసాగించాలంటాడు ఆయన, ప్రవర్తించాలంటాడు. మనం విని విడిచిపెట్టుకున్న వారిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడడు, అది దేవునికి నచ్చదు. అలా ఉంటే దేవుడు చీకొడతాడు, ఉమ్ము వస్తాడు. అందుకని దేవుడు చూస్తున్నాడు, యేసు ప్రభువుకి వెళ్ళి చూడు నాయన, యేసు ప్రభువుకి వెళ్ళి చూడమ్మా, నీకంటే బాధపడ్డాడు అని ఎంత యథార్థంగా ఉన్నాడు, ఎంత భయం భక్తితో ఉన్నాడు, ఎన్ని ప్రార్థనలు చేస్తాడు, ఎన్ని యాచనలు చేశాడు. ఆయనకెళ్ళి చూడు, ఆయనలో నువ్వు నడుచుకో అన్నాడండి. అందుకని ప్రతి భారమును మనం ఏం చేయాలంట? ప్రతి భారమును దేవుని మీద వేయాలి. అదే ఆ మాట చదువు ఒకసారి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. మన ఎదుట ఒక పందెం ఉంది. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏంటి? మన ఎదుట ఉంచబడిన పందెము ఏమిస్తాడు మనకి? ఆ పందెములు పరిగెడితే ఏమొస్తుంది మనకి? ఆ పందెంలో పరిగెడితే చెప్పండమ్మా. కోట్లు వస్తాయా? బంగారపు ఏమైనా మెడల్ ఇస్తారా? లేదు. పరలోకం కోట్లు ఇచ్చినా రానిది, నిత్య జీవము లోకమంతా ఆయనకి ఇచ్చినా రానిది. అది భూమి మీద మనకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా సరే అది మనకి ఎవరు ఇవ్వలేరు. నువ్వు ఒక్క పని చేస్తే చాలని అది ఇచ్చేస్తానన్నాడు ఆయన. నేను నిన్ను ఎలా చేసుకున్నానో, ఎలా ఉండాలని చేసుకున్నానో, ఎలా నడవాలని చేసుకున్నానో, ఎలా మాట్లాడాలని చేసుకున్నానో ప్రారంభంలో చెప్పాడు దేవుడు మనకి ఎఫెసీ పత్రికలో. నీతిమంతుడిగా, పరిశుద్ధులుగా, యథార్థపరులుగా, ఏమండి ఏ పాపం చేయని వారిగా ఆయన ఎదుట మనం ఉండాలని చేశాడు. అదే విధంగా బ్రతుకు మరలా రీస్టార్ట్ చేయమన్నాడు నీ బ్రతుకుని. మరలా క్రొత్తగా నీ జీవితాన్ని కొనసాగించమంటున్నాడు క్రీస్తులో. క్రొత్తగా నీ జీవితాన్ని కొనసాగించమన్నప్పుడు క్రొత్తగా నీ జీవితాన్ని కొనసాగిస్తే ఓపికతో కూడిన పందెం ఉంటుంది మన ముందు.
పరిగెట్టాలి 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 పరిగెట్టాలంటే ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకుని పరిగెట్టడం కాదు. నువ్వు ఏ పని చేసుకున్నా, ఏది చదువుకున్నా, లేకపోతే డ్యూటీలో ఉన్నా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకున్నా, ఏదైనా నువ్వు పనికి వెళ్ళినా, ప్రయాణంలో ఉన్నా సరే, నీ భక్తిని పోనిచ్చుకోకున్నంత ఓపిక నీకు ఉండాలి. ఏమండి, నీ భార్య నిన్నేమన్నా, నీ భర్త నిన్నేమన్నా, ఎరుగు పొరుగు వారు నిన్నేమన్నా సరే, నీ భక్తి పోవటానికి ఓపిక చేసుకోవాలి. అప్పుడు ఆ సమయంలో చాలామందికి ఓపిక లేక దేవుణ్ణి బైబిల్ని పక్కన పెట్టేసి మరలా లోకంలో కలవటం పెద్ద విషయం కదండి. దేవునితో కలవటమే కష్టం. అర్థమైందండి? లోకంతో ఈజీగా పడిపోతారన్నాడు ఆయన. సులువుగా చెక్కులు పెట్టారు. ఒక పాపం అడ్డం వేస్తే ఆగిపోతారు. మనం ఆ పాపం అడ్డం వేయగానే ఏం చేయమన్నాడు? దాటి రమ్మన్నాడు. దాటడం లేదు. చాలామంది పాపంలోనే పడుతున్నారు. ఒక గొంతు వచ్చిందండి, ఒక బురదకాలం వచ్చిందని ఏం చేస్తారు? ఏం చేయాలి? మనం దాటుతాం, అంతేనా? ఒక గొంతు వచ్చినా, మురికాలు వచ్చినా, మనకి ఏదైనా చండాలంగా కనిపించినా మనం ఏం చేస్తాం? దాటి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకుంటాం. ఆ మురిక్కలే ఒక పాపం అనుకో, పాపపు ఆలోచన అనుకో, ఆ మురిక్కలవి నేను సులువుగా పాపానికి లాగే ఒక పాసాలు అనుకో, పాసాలంటే త్రాళ్ళు అనుకో. నువ్వేం చేయాలి? దాటి రావాలి. ఓపిక చేసుకోవాలి. ఓపిక చేసుకొని పరలోకం అనే పందెం కోసం నువ్వు పరిగెట్టాలి. అక్కడికి పరిగెట్టుకోవాలి. అపవాదిగాడు నిన్ను పరిగెట్టనీయకుండా చేస్తున్నాడు. ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాలని, పాప నుంచి నిన్ను ప్రక్కకు లాకాలని, నిన్ను కాపాడాలని, నీ ప్రార్థన వినాలని, నీకెన్నో మేలులు చేయాలని, నీ కుటుంబాన్ని కాపాడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కానీ మనమేం చేస్తున్నాము? మనమే వాటన్నిటిని పొందుకోలేక మన పాపం ద్వారా మనమే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుని ఎదుట పరిశుద్ధుడిగా బ్రతికే కొద్ది కాలం కూడా అంటున్నాడు ఆయన. పరిశుద్ధుడిగా కాదు పాపంలో నేను ఉంటానంటే నేను నిన్ను పట్టించుకొని అంటున్నాడు. అందుకని ఓపికతో ఏం చేయాలంట? మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో, భక్తి అనేది చాలా ఓపికతో కూడిందే ఉండాలి. నేను విశాఖపట్నం, ఆడికి వెళ్ళినా కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. సంఘము, చర్చి, నా పిల్లలు అంటే నేను తండ్రి భావంతో చదువుతున్నాను. చిన్నోని కదా, నేను మీకు పిల్లలేందనుకో మాకండి. ఆత్మీయ తండ్రిగా, ఒక దైవజనుడుగా నాకు నిజంగా మనసు ఇక్కడ ఉంది. ఏం చేయాలబ్బా, ఎలా చేయాలనుకుంటున్నా. మరలా ప్రార్థనలో కొంతమందికి దేవుని పాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ రాసే వాళ్ళకి చెబుతా ఉన్నాను. వెంకట్రావు కూడా దేవుని ఆ పాటల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అతను కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు. బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాడు యవనస్తుడు. ఏమండి, వాళ్ళకి చెప్పుకుంటూ ఆ విధంగా ముందుకెళ్తాను. కానీ చర్చి ఆదివారం లేను, శుక్రవారం లేను. నాకే ఇంటికి నుంచి ఫోన్ చేసేవాళ్ళు. అయ్యా, ఈ శుక్రవారం ఎవరు వస్తారు, ఈ ఆదివారం ఎవరు వస్తారు, ఎవరిని పంపిస్తున్నారంటే, ఏమండి ఇదిగో అత్తమ్మ ఉంది కదా అని ఉన్నాం. మనమే కదా చక్కగా ఓపిక చేసుకొని చక్కగా మందిరానికి వచ్చి కూర్చొని దేవుని మాటలు విని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మిగతా వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా, పాటించేవారిగా, ప్రకటించేవారికి కూడా ఉండాలని దేవునికి అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడే మనసు ఉంటుంది. ఎందుకంటే తప్పదు మరి. ఓపిక చేసుకొని మనసు పెట్టాలి, ఆలోచన చెప్పాలి, సంఘాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. నాతో పాటు మిమ్మల్ని కూడా పరలోకానికి అందుకే నా వాక్యాన్ని ముందు రాపించుకున్నాను. 1 తిమోతికి రాసిన పత్రిక 4:16 ఆ ముందు నాకు అది నా టార్గెట్ అనమాట. ఆ పైన ఉన్న వాక్యం నా టార్గెట్ ఏం తెలుసా? నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే నేనేం చేయాలి? తర్వాత నేనేం చేయాలి? ఆ మాట తీయలేదు మీరు. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. నేను వాక్య ప్రకారంగా అలా చేసి అలాగే చేసి ఏం చేయాలంట? నిన్నును నీ బోధ విని వారిని కూడా ఏం చేయాలి? నా బోధ ఎవరంటున్నారు ఇక్కడ? మీరే వింటున్నారు. నా బోధ వినేవారిని నేనేం చేయాలంట? రక్షించుకోవాలి. నా బోధ విని మిమ్మల్ని నేను రక్షించుకునే క్రమంలో అనేక మార్లు నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని, చాలా ఇబ్బందులు పడుతుండేవాడిని. అటు ఆత్మీయంగా, ఇటు శారీరకంగా, ఇటు ఒక ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాను. కానీ నేను ఆ ఓపిక ఎప్పుడు ఇంకెందుకులే చర్చికులు వేసేసి ఇంట్లో పడుకుందామని ఎప్పుడు అనుకోలేదు. చెబుతాను, ఉదాహరణకి చెబుతాను. ఎక్కడ ఉన్నా సరే ఆదివారానికి ఇక్కడ నేను ఉండాలి. ఇక్కడ నేను పరిచారకుడును. ఎటుపోయినా వారం రోజులు ఎటు తిరిగి వచ్చినా సరే ఆదివారం కలకి నేనేం చేయాలి? ఆదివారం సంఘాన్ని కలుపుకోవాలి, పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అడగాలి, ప్రార్థన చేయాలి. ఈ భారం నా మీద ఉంచబడింది. నీకు ఒక్కడికి వెళ్ళే పాస్టర్ గారు మాకేం లేదనుకో, మీకు కూడా భారం ఉంది, మీకు కూడా బాధ్యత ఉంది.
సంఘాన్ని విడిచిపెట్టుకోకుండా, సేవకుని బాధ పెట్టకుండా, సేవకుని కనిపెట్టుకుంటూ, దేవుని వాక్యని ఎక్కువగా నేర్చుకుంటూ, ప్రార్థనలో ఉంటూ, కొత్త కొత్త పాటలు నేర్చుకుంటూ, ఏమండి తప్పులు చేయకుండా నీతిమంతులుగా యథార్థపరులుగా దేవుని ఎదుట కనపడేయడానికి మీరు ఎంతగానో కష్టపడుతూనే ఉండాలి. చివరికి ఓ మాట చదువుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26-27 వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడిని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. 27 వచనం. 27 వచనం. మన అంశం కూడా ఏంటి? దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు అన్నాడు కదా. ఇప్పుడు దేవుని ఎదుట ఎలా ఉండాలో చెప్తున్నా. మళ్ళీ చదవమ్మా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనిటి అనే. దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను నువ్వు కాపాడుకోవాలంట. లేదు దేవుడా, నువ్వే డైరెక్ట్గా నా కాడికి వచ్చి నన్ను కాపాడంటే కుదరదు. ఆయన కాపాడతాడు. కానీ ఈ వాక్యాన్ని నువ్వు కాపాడుకుంటూ, ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతూ, నిన్ను నువ్వు కూడా ఏం చేసుకోవాలి? నేను మిమ్మల్ని కాపాడాలి, మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. అర్థమైందండి? దేవుడు మనల్ని అందరినీ కాపాడుతున్నాడు. సంఘాలుగా, సంఘ కాపరులుగా నన్ను నిలబెట్టాడు. నన్ను నేను కాపాడుకుంటూ, మిమ్మల్ని ఈ బోధ చేస్తూ మిమ్మల్ని కాపాడుకునే పనిలో నేను ఉండాలి. మరి మీరేం చేయాలి? మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి వాక్యం ద్వారా. ఏం లేదు, ఆదివారం వెళ్ళొచ్చానంటే కుదరదు. ఆదివారం వెళ్ళిన తర్వాత ఎందుకబ్బా ఇంత నొక్కి నొక్కి అదే పదాలు పదే పదే చెప్తున్నాడని మీరు ఆలోచించాలి. అందుకని తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించటయు, ఇహలోక మాలిన్యం అంటే భూమి మీద అనేకమైన తప్పులు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కలవకూడదు, వారిని పట్టించుకోకూడదు, వారికి మనం దూరం అయిపోవాలి. ఏమండి, సులువుగా చిక్కులు పెట్టు పాపానికి మనం పడిపోకూడదు. సులువుగా చిక్కులు పెట్టు పాపంలో మనం పడిపోయామంటే వద్దనే సరే ఈడ్చుకుపోయి నరకంలో పడేస్తాడు. అక్కడికి వెళ్ళకూడదని నా బాధ. నరకానికి ఎవరు వెళ్ళకూడదని నా బాధ. అందుకనే ఏమండి, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించటం, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునేటియే. ఇప్పుడు దేవుని ఎదుట ఎలా ఉండాలి? మంచివాడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా. మరి మంచివాడు ఎప్పుడు అవుతాడు? పరిశుద్ధుడు ఎప్పుడు అవుతాడు? వాక్యంని వినాలి. ఇప్పుడు వాక్యం విన్నారు కదా, మారు మనసును పొందాలి. తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న వెంటనే 3 కార్యక్రమాలు జరుగుతాయి. 1, నీ పాపం పోతుంది. 2, నువ్వు రక్షింపబడతావు. 3, నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు. ఇది నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇవి తెలియకుండా బాప్తీసం తీసుకున్న ఉపయోగం ఉండదు. 1, నీ పాపం పోతుంది. 2, నీవు రక్షింపబడతావు. 3, పరిశుద్ధాత్మ దేవుడు అనేది స్పాట్లో నీలోనికి వస్తాడు. ఎందుకని? దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఆయన నీలోనికి వచ్చి నేను ఇంకో గట్టిగా నిలబెడతాడు. అందుకని దేవుని ఎదుట బాప్తీసం తీసుకొని సంఘములో నమ్మకంగా ఉంటూ, దేవుని ఎదుట నమ్మకంగా ఉంటూ, నీ ప్రవర్తన నువ్వు సరిచేసుకుంటూ, ఒకవేళ నీ వలన లేదా ఇతరుల వల్ల నువ్వు బాధపడుతున్నా జాగ్రత్తగా ఓపిక చేసుకుని భక్తిని ముందు కొనసాగించుకోవాలి. కానీ ఎవరిని దేవుని వదిలిపెట్టుకునే పరిస్థితులు ఎవరు? అలాంటి శ్రమలు ఏ వచ్చినా సరే దేవుని సంఘానికి కానీ, దేవుని దగ్గరికి కానీ, వాక్యానికి కానీ, దేవుడికి కానీ ఎవరికి దూరం కామాకండి. దేవునికి దూరం అయ్యామా, వాక్యానికి దూరం అయ్యామా, సంఘానికి దూరం అయ్యామా? మీకు తెలుసు, సంఘానికి దూరం అయితే ఏం జరిగింది? ఏమండి, దేవునికి దూరమైనా, వాక్యానికి దూరమైనా, సంఘానికి దూరమైనా, ఒకటి లేకపోయినా నీకే నష్టం, మనకే నష్టం. కనుక ప్రతి ఆదివారం సంఘానికి వస్తూ చక్కగా ప్రభు యొక్క బోధలోను, అపొస్తలుల బోధలోను, సహవాసంలో రొట్టె విరిచట్లేను, ఏమన్నా ప్రార్థన చేయటం ఎడతెగకుండా ఉండి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తిని త్రాగి మనలో ఉన్న తప్పులను ఇక్కడే క్షమాపణ పొందుకొని, ఆరాధనలోని క్షమాపణ పొందుకొని మనం ముందుకి వెళ్ళాలి. అంతేగాని దేవుని ఎదుట అలా కనపడాలి. ఎప్పటికప్పుడు మన హృదయాలు ఏం చేయాలి? శుభ్రపరచుకోవాలి. ఈరోజు వేసుకున్న బట్టలు రేపు ఉదయం కల్లా శుభ్రంగా ఉతికేస్తారు. ఈరోజు ఉదయాన్నే వండిన అన్నం ఆ గిన్నెలో సాయంత్రకాలు ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు. చర్చి కూడా అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోతారు ఏం చేస్తారు?
శుభ్రం చేస్తారు. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకుని మళ్ళీ సాయంత్రం కూడా వీటన్నిటిలో శుభ్రం చేసుకున్న మనిషి తన హృదయాన్ని శుభ్రం చేసుకోవటంలో వెనకబడిపోయాడు. అది మీరు గ్రహించండి. అది మీరు దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని ఎదుట నీవు నీతిపరుడుగా, యథార్థపరుడుగా, మంచివాడిగా, ఏ తప్పు లేనివాడిగా, నిన్ను చూసి 10 మంది అదే మార్గంలో వచ్చేవాడిగా కనపడాలి. కానీ నిన్ను చూసి తూ చా ఏంట్రా బాబు ఈ మనుషులు అనుకునే విధంగా ఎవరు మనము ఉండకూడదు. ఇది పార్ట్ 1 మాత్రమే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, మీ కొందనాలు నాయన. మీ ఎదుట నా తండ్రి మేము ఎలా ఉండాలో నాయన కొద్ది మాటలుగా నీ పిల్లలకు చెప్పాను. మీరు మనిషిని నిర్మించేటప్పుడు నాయన పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగా